ఏమీ లేదు. There is no birth and there is no death. ఎందుకంటే మనందరం ఎవరి నుంచి తెలుసా? ఆత్మజీవులం. మనందరం ఎవరి? ఆత్మజీవులం. కేవలం శరీరంలో మాత్రమే ఉన్నాం. ఈ శరీరంలో ఉన్నంతసేపు కాలంలో ఉంటాం. కాలంలో ప్రవేశించేదాన్ని జన్మన, కాలంలో వదిలి వెళ్ళిపోయేదాన్ని మరణం అంటున్నాం. అంత మాత్రాన మరణమయ్యాక నువ్వు ఏమి కాదని కాదు. నువ్వు ఎలా వచ్చావో అలాగే వెళ్ళిపోతావు. కానీ వచ్చిన దారిలో నువ్వు వెళ్ళాలి. వచ్చేటప్పుడు అందరూ ఒకే మార్గంలో వచ్చారు, లోకంలోకి, కాలంలోకి, శరీరంలోకి. కానీ వెళ్ళేటప్పుడు రెండు మార్గాలు నీ ముందున్నాయి. క్రీస్తు యేసును కలిగి ఉంటే ఆ నిత్య రాజ్యంలో, నిత్య జీవంలో ఉంటావు. ఆ నజరేయుడైన యేసు క్రీస్తును తిరస్కరిస్తే నిత్య మరణం, నిత్య రాజ్యంలో నువ్వు ఉండవలసిన పరిస్థితి ఉంది. కాబట్టి మనకేం లేదు, జన్మ, డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ డెత్ అనేది కాదు ఇష్యూ. మనం యుగ యుగములు జీవించు వారమై ఉన్నాం, ఆత్మలమై ఉన్నాం. అందుకే నీ ఆలోచన ఎప్పుడు ఆత్మీయమైన ఆలోచన ఉండాలి కానీ భూ సంబంధమైన ఆలోచన ఉండకూడదు. భూమి మీద నీకు 4 ఎకరాలు ఎక్కువన్నా అది ఆశీర్వాదం అంటే నువ్వు పొరపాటు పడ్డావు. నీకు ఒక ఉద్యోగం ఉందని అంటే అది ఆశీర్వాదం అంటే నువ్వు పొరపాటు పడ్డావు. మనందరం ఎవరైనా చెప్పండి. చూడండి, రోడ్ మీద నువ్వు సైకిల్ వేసుకుని తిరుగుతున్నా, రోడ్ మీద నువ్వు ఆటోలో వెళ్తున్నా, నీ ఆలోచన విధానం ఎలా ఉండాలంటే విమానంలో వెళ్తున్న ఆలోచన ఉండాలి. ఏ ఆలోచన ఉండాలి? విమానంలో వెళ్ళే ఆలోచన ఉండాలి. ఇప్పుడైతే నేను సైకిల్ మీద వెళ్ళచ్చు, ఇప్పుడైతే నేను ఆటోలో తిరగచ్చు, ఇప్పుడైతే నేను బస్సులో ప్రయాణం చేయొచ్చు. కానీ నేను ఇక్కడ ప్రయాణం చేస్తున్న రోడ్డు మీద నేను విమానంలో వెళ్తున్నట్టు నేను ఆలోచన కలిగి ఉండాలి. ఏంటంటే మన భూ సంబంధమైన ప్రజలైనప్పటికీ మన ఆలోచన ఎప్పుడు కూడా పరలోక సంబంధమైన ఆలోచన అయి ఉండాలి. హల్లెలూయా. అది లేనప్పుడు మనం ఈ భక్తి చేయడం అంతా కూడా పెద్దస్తున్నాం. హల్లెలూయా. కాబట్టి మనం ఎప్పుడు కూడా మన ఆలోచన ఎలాంటి ఆలోచన ఉండాలి? పరలోకం అనే దృష్టికోణంలో మనం ఆలోచించాలి. ఈ భూ సంబంధమైన విషయాల్లో నుండి నువ్వు ఎప్పుడు ఆలోచించినా నువ్వు భక్తిలో పడిపోతున్నా. దేవుని స్తోత్రం చెల్లించు. హల్లెలూయా, 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 హల్లెలూయా. థాంక్ యు లార్డ్. ప్రశాంతి హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ గట్టిగా హల్లెలూయా. ప్రభువుకి వందనాలు. హల్లెలూయా. వింటున్నా జాగ్రత్తగా గమనించే వాక్యం. జీవితం అందరం ఒకటే. అది ఈ లోకంలోనూ ఆ లోకంలో కూడా జీవితం ఒకటే. నా మాట మీకు అర్థమవుతున్నాయి? ఎన్ని జీవితాలు ఉన్నాయి? ఒకే ఒక లైఫ్ ఉంది. కానీ మనం ఆలోచించేది ఏంటంటే ఈ లోకంలో ఉన్న జీవితం అక్కడ ఉండే జీవితం కంటే చాలా పెద్దదని ఇక్కడ అనుకుంటున్నాం. ఎందుకు ఈ జీవితం పెద్ద కనబడుతుందంటే ఆ జీవితం చాలా చిన్న కనబడడానికి కారణం ఏంటంటే ఆ పరలోకం అనే ఆలోచన నీకు నాకు లేదు. అసలు మందిరంలోకి వచ్చి కూర్చున్నా కూడా మనకి ఏవేవో ఆలోచనలు వస్తాయి, కానీ మనం దైవికంగా పరలోక విషయంలో మనం ఆలోచన కలిగి ఉండలేకపోతున్నాం. అంటే మనకి పరలోకం ఎలా కనబడుతుంది? చిన్న కనబడుతుంది. ఈ లోకంలో జీవితం నీకు చాలా పెద్దగా ఉన్నట్టు కనబడుతుంది. ఇంకో మాట మీకు అర్థం అవడానికి సమస్యలు పెద్ద కనబడుతున్నాయి, నువ్వు నమ్మిన దేవుడు చాలా చిన్న కనబడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది ఉన్నంతసేపు నువ్వు పరలోక విషయాల్ని గొప్పగా నువ్వు అర్థం చేసుకోలేవు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది టైంకి వచ్చారు మందిరం చెప్పి కరెక్ట్ 7 గంటల నేను రాలేను చెప్పండి. 7 గంటల లోపల రాలేను చేయకుండా అంటే నీకు దేని మీద ధ్యాస ఎక్కువ ఉంది? బస్సు తగ్గలేదు, ఫ్లైట్ రాలేదు, ఆ యుద్ధం జరుగుతుంటే నేనే డైరెక్షన్ ఇస్తున్నాను ఏమి చెప్పద్దు. నా మాట మీకు అర్థమవుతున్నాయా? నీకు పరలోక విషయాల మీద నీకు ఆసక్తి ఎక్కువ ఉంటే అది చాలా విలువైనది నీకు తెలిస్తే లోకంలో నీ జీవితం ఎలాగున్నా ఆయన ఆసక్తి. హల్లెలూయా, హల్లెలూయా. విన్నా కూడా వినలేనట్టు ప్రవర్తించడం, వింటున్నారా? పరలోకం అంటే ఏదో ఆశామాషి అనుకోవడం, దేవుని వాక్యం అంటే చులకనగా చూడడం, అశ్రద్ధగా చూడడం,
ఇక్కడ ఉన్నా సరే భక్తిగా ఉన్నట్టు నటించడం, బయటికి వెళ్ళి మళ్ళీ మనం విశ్వరూపాలు చూపించుకోవడం, ఇవన్నీ ఏంటంటే పరలోకం అంటే చాలా చులకన. కానీ భూమి ఆకాశం గతించిపోయినాను, ఆయన మాటను గతించుకోవాలని బైబిల్ సెలవిస్తుంది. అంటే ఆయన పరలోకం స్థిరమైనది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పిల్లలకి చదువు అంటే చాలా గొప్పది, కానీ బైబిల్ మాత్రం చాలా చీప్. పావులాలు రూపాయి బైబిల్ అంటే. కొంతమంది బైబిల్ కూడా చదవనే చదవరు. మీరు ఎంతమంది రోజు బైబిల్ చదివాడు? ఎంతమంది రోజు మిస్ అవ్వడం పిల్లలు? చూసారా? ఈ దిక్కుమాల చదువు మీద ఉన్నంత శ్రద్ధ మరి అయ్యలో ఉద్ధరించాలంటే అయ్యలేవు, అని పావులాలు రూపాయి చదువులే. వినండి, ప్రభు నామం కలిగి మీరు బైబిల్కే విలువ ఇవ్వలేదంటే చదువులు ఎలా రాడుతూ ఉంటున్నారు మీరు? మీరు అనొచ్చు మరి ఆడ సంగతి ఏంటంటే, దేవుడు నీకు అందరికి ఒకటే, వాళ్ళన్నిటైనా దేవుడు నీకు ఒకటే. వాళ్ళు ఏం చేస్తారు? కష్టపడి చదువుతారు, మనం కష్టంగా చదువుతాం. సింపుల్ తేడా అని చెప్పరా? వాళ్ళు ఎవరు చదువుతారు? కష్టపడి చదువుతారు. మనం ఎలా చదువుతాం? కష్టంగా రాగాలు తీస్తాం చదువు. ఈ చదువులే చదవలేకపోతున్నాం. అంటే మనకి దేని మీద శ్రద్ధ లేదు. మీకు ఇంగ్లీష్ అంటే మీకు చాలా భయభక్తులు ఉంటాయి మీకు, కానీ అదే బైబిల్లో ఉన్న సాంగ్స్ అండ్ ప్రోగ్స్ చదవాలంటే అంటే మీకు పరలోకం చాలా చిన్నది కనబడదు. దీనికి అంతా సమస్య ఎక్కడ ఉందంటే మన తల్లిదండ్రులు అంత దౌర్భాగ్యం మనం పెంచుకున్నారు. హల్లెలూయా. చూసారు చదివిపోయినారు, ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు పోలిస్తే ప్రాబ్లం కదా. అంటే చెప్పనా? సైన్స్ మీద ఉన్నంత శ్రద్ధ నీకు బైబిల్ మీద ఉందా? నీ బుక్స్ మీద ఉన్నంత ఇంట్రెస్ట్ బైబిల్ మీద ఉందా? అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఏం నేర్పిస్తున్నాం? చర్చికి వెళ్ళకపోయినా పర్వాలేదు, చదువే ఇంట్లో కూర్చుని ఎగ్జామ్ కదా రేపు చదువు అంటే దేన్ని పెద్దగా చూపిస్తున్నాం మనం? ఈ చదువు అంతా కూడా వినండి, సాయంకాలం అంటే నెక్స్ట్ పొద్దునికి బయటకు వచ్చేసి దానికోసమే చదివేది. ఇది మీరు తెలుసుకుంటే చాలా గొప్ప విషయం. కానీ దేవుని వాక్యం చదివితే నువ్వు ఈ లోకాన్ని వదిలిపెట్టినా ఆ లోకాన్ని తీసుకెళ్ళగలనా? దేవుని వాక్యం అయింది. కాబట్టి మనందరం ఏం చేయాలి? మనం కూడా రివర్స్ చేయాలి. అంటే రివర్స్ అంటే అర్థమేంటి? ఈ లోకంలో ప్రతి ఒక్కటి చిన్నది, ఆ లోకంలో ప్రతి ఒక్కటి చాలా గొప్పదని ముందు గ్రహించాలి. అది తెలుసుకోవాలంటే 3 మాధ్యమాలు ఉన్నాయి మనకి, 3 ways. ఒకటి దేవుని వాక్యం ద్వారా. చెప్పండి, దేవుని వాక్యం. దేవుని వాక్యం మిమ్మల్ని ప్రభు రేపు ఎవరో వస్తున్నా తెలియదు, చాలా మిస్ అవ్వదే. రేపు చాలా అద్భుతమైన వారాలు దేవునికి నువ్వు అభివృద్ధి పొందుతాయని చెప్పాను, నువ్వు ఆశీర్వదించబడ్డావు దేవుని చెప్తాను, నువ్వు ఫలభరితంగా ఉండవు దేవుని చెప్తాను. రేపు వాక్యం అదే, వా చమడబట్టే ప్రసంగం, ఇది తల తెచ్చుకునే ప్రసంగం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాట మీకు అర్థమవుతుందా? 3 విధాలుగా. ఎలాగా? ఈ లోకంలో నా జీవితం చాలా చిన్నది, ఆ లోకంలో నా జీవితం చాలా గొప్పది అని నీకు తెలియాలంటే, అర్థం అవ్వాలంటే మొదటిది దేవుని వాక్యం. వాక్యం తెలియకపోతే ఇక్కడ జీవితం పెద్దదానికి అక్కడ జీవితం చాలా చిన్నది ఉంటుంది. హల్లెలూయా. అక్కడ ఎంత కాలం ఉంటాం మనం? చెప్పండి, అసలు కారణమే ఉండదు అక్కడ. యుగ యుగాలు, ఎటర్నిటీ, నిత్యత్వంలో ఉంటాం. ఇక్కడ తులం, 2 తులాలు, 3 తులాలు, 4 తులాలు, 5 తులాలు బంగారం మెడలో వేసుకుంటావు. ఆ బ్యాంకుగా బంగారమే నడుస్తాను. చూస్తారా? ఎవరైనా హల్లెలూయా అంటారు మీరు. ఎందుకంటే మళ్ళీ మా గుట్టు రట్టు అయిపోతుంది మా బతుకంతా. హల్లెలూయా పాటలు పాడేశారు, అద్భుతం మీతో పాడారు. కానీ నిజంగా జీవితం మనకి మాట్లాడండి, ఉందా? జీవితం మనకుందా? లేదు. వెసులుబాటు దేవుని వాక్యం మనకు అనుకూలంగా మార్చేసుకుని వాక్యాన్ని మనం వాడుతున్నాను, నీ వాక్యం కొరకు నువ్వు వాడబడుతున్నావా? ఆలోచించండి. ఇన్ని మాటలు విని తర్వాత నువ్వు ఇంకా మాట్లాడంటే నీకు దండమమ్మా, నీకు దండమయ్యా. ఇంక నేను ఎవరు బాధ్యులు, మనం ఎవరు బాధ్యులు? దేవుడు కూడా పోయిసారి వినలేదు, మొదటి అధ్యాయంలో ఆయన దేనికి అప్పగిస్తానని చెప్పాడు. ముందు అపవిత్రతకి అప్పగిస్తాడు, రెండోది
తుచ్చమైన అభిలాష వదిలేస్తాడు. మూడోది పాడిపోయి మనసు వదిలేస్తాడు. పాడిపోయిన మనసు వదిలేస్తాడు ఎక్కువ అంటాడు. ఆయనే వదిలేస్తే నీ బ్రతికేంటి? మన జీవితాలు ఏమై ఉన్నాయి? ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు మీరు? హల్లెలూయా, హల్లెలూయా. మొదటి నేను చెప్పండి, ఆ జీవితం చాలా గొప్పదని తెలుసుకోవాలంటే ముందు దేవుని వాక్యం సరిగా అర్థం అవ్వాలి. వినండి, దేవుని అన్న చెప్పండి, దేవుని వాక్యం. దేవుని వాక్యం. దేవుని వాక్యం అంటే దేవుని గమనించండి, నీ పరిస్థితులకి వాక్యానికి ఎప్పుడు పొందం ఉండదు. మళ్ళీ చెప్తారు, ఆయన వాక్యానికి నీ జీవితంలో ఉన్న పరిస్థితులకి, సిచ్యువేషన్స్ కి, నీ సర్కమ్స్టాన్సెస్ కి ఎప్పుడు పొందం ఉండదు. రెండింటి మధ్య కాంట్రవర్సీ. నమ్మలేని వాక్యం, ఎందుకంటే నీ పరిస్థితులు అలాంటి. ఫెయిల్ అయ్యావా? దేవుడు అన్నాడు, నేను గొప్ప జ్ఞానిగా నేను ఉంచబోతున్నాను అంటాడు. ఆ తర్వాత నేను అన్ని ఫెయిల్ అయ్యాను కదా, నేనేం పాస్ అవ్వకపోతున్నాను, నేనేం సరిగ్గా చదవలేకపోతున్నాను, నేను హై పర్సెంటేజ్ తెచ్చుకోలేకపోతున్నాను కదా. వింటున్నారా? అందుకే విశ్వాసం అనే ప్రక్రియ దేవుడు పెట్టాడు. విశ్వాసం అంటే అర్థం ఏంటి? నువ్వు అనుకున్నట్టు జరుగుతుంది, అది విశ్వాసం కాదు. నీ పరిస్థితి వ్యతిరేకంగా దేవుడి వాక్యం అయినప్పుడు నువ్వు అది నమ్మడమే విశ్వాసం. నా మాట మీకు అర్థమవుతుందా? విన్నారా? దేవుడు నేను గొప్పగా చేస్తానన్నాడు. గొప్పగా చేయాలంటే, గొప్పగా చేయడానికి నీ పరిస్థితి చూస్తావా? లేదే. కానీ నువ్వు నమ్మాలి. ఏం చేయాలి? నమ్మాలి. ఎందుకంటే వాక్యము ఎప్పుడు నీ పరిస్థితి వ్యతిరేకంగా ఉంటారు. హల్లెలూయా. ఇంకో మాట చెప్పాలంటే, దేవుని వాక్యం నమ్మితే, నేను మళ్ళీ చెప్తాను, దేవుని వాక్యం నువ్వు నమ్మితే లోకం దృష్టిలో, నీ చుట్టూ ఉన్న వారి దృష్టిలో నువ్వు వెర్రివాడివి, వెర్రిదాని. ఏమైనా వెర్రివాడివి, వెర్రిదాని. యు లుక్ లైక్ ఏ ఫూల్. నేను ఎవ్వరు ఏమనట్లేదనంటే, అందరితో పాటు నువ్వు కూడా మంచి అన్నారంటే నువ్వు దేవుని వాక్యం మీద ఆధారపడలేదని తెలిసిపోతుంది. నాకు మంచి పేరు ఉందని ఊర్లోనో, అయితే నీ అంత దరిద్రుడి కూడా లేడు, దరిద్ర క్రైస్తవుడు లేడు, క్రైస్తవురాలు లేడు. ఎందుకంటే మన వాక్యానుసారాన్ని జీవిస్తే లోకం దృష్టిలో ఎలా ఉంటాం? మనం వెర్రివారిని. పౌలు అంటున్నాడు, క్రీస్తు నిమిత్తమై మేము వెర్రివారులం. ఎందుకంటే ఆ వాక్యానికి మా పరిస్థితికి ఎక్కడ పొందం లేదు, కానీ మేము నమ్మాం ఆయన వాక్యం గొప్పదని. మా పరిస్థితి కన్నా మా పరిస్థితులు తాత్కాలికమైన, ఆయన వాక్యం స్థిరమైనని నేను నమ్మాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాట మీకు అర్థమవుతున్నాయా? వినండి, నోవాతో దేవుడు మాట్లాడాడు. ఏమని చెప్పాడు? వాడ చేయన్నాడు. అన్నాడు కదా. ఎక్కడ చేయమన్నాడు? సముద్రం ఒడ్డున కాదు, అరణ్యంలో చేయమన్నాడు. అంత పెద్ద వాడ, ఎవరన్నా వాడని సముద్రం పక్కన చేస్తాడు, లేదంటే నీళ్ళున్న ఒడ్డును ఎక్కడ తయారు చేస్తాడు, కానీ అరణ్యంలో చేయమన్నారు. వినండి, ఈ నోవా వాడ చేయడం ప్రారంభించాడు. ఎన్ని సంవత్సరాలు చేశాడు? 120 సంవత్సరాలు. మీకు మళ్ళీ గుర్తు చేస్తాను, ఈ మాట ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ గుర్తు చేస్తాను, ఎందుకంటే మీకు కాదండి చెప్పడానికి. ఆ రోజులో ఏం కురవలేదు, వర్షం అనేది ఎప్పుడు కురవలేదు. ఆ రోజులో వర్షం లేదు. భూమి నుండి తేమ పైకి వచ్చి ఆ పచ్చతనాన్ని, చెట్లు మొక్కలన్నీ కూడా ఏం చేసేది? తడిపేది. కాబట్టి మేఘాలంటే నోవా దినాలు తెలియవు, పై నుంచి వర్షం చుక్కలు పడడానికి తెలియదు. అలాంటి దినంలో ప్రభు అన్నాడు, నేను వర్షమును కురిపిస్తాను, సమస్తాన్ని నేను నాశనం చేస్తాను అని చెప్పినప్పుడు నోవాహు ప్రతిరోజు 120 సంవత్సరాలు వాడని నిర్మించాడు, తను తన కుటుంబం కలిసి. కానీ సాయంకాలం అయ్యేసరికి ఆ ప్రజలందరికీ కూడా సువార్త ప్రకటించాడు. ఏం ప్రకటించాడు? ఒకే ఒక మాట, రెండే పదాలు. ఏం సువార్త ప్రకటించాడంటే, ఆ రోజు యేసు ప్రభు లేడు కాబట్టి యేసు ప్రభు సువార్త ప్రకటించలేదు. ప్రకటించిన సువార్త అంతా ఏంటంటే, వర్షం కురుస్తూనే ఉంది. 120 సంవత్సరాలు చెప్పింది అంతా ఏంటి? వర్షం వస్తుంది. నా భాషలో చెప్పాలంటే వర్షం వస్తుంది. 120 సంవత్సరాలు వర్షం వస్తుంది, వర్షం వస్తుంది. రోజంతా పని చేస్తున్నాడు, సాయంకాలం వర్షం వస్తుంది, వర్షం వస్తుంది, వర్షం వస్తుంది. మూడు పేర్లు పెట్టుకుంటారు నోవాకి. మీరు రోడ్లో చూసారు, ఈ 120 సంవత్సరాలు ఈ సోదరిగాడు వస్తున్నాడు, వర్షం వస్తున్నాను కూడా వస్తున్నాడు, ఎన్నెన్నో పేరు నిక్నేమ్స్ పెట్టుంటారు. హల్లెలూయా. ఆఖరి భార్య, కొడుకులు, కోడలు కూడా అడిగి ఉంటారు, అదేంటయ్యా
ఏంటి కట్టడం ఏంటి, ఎందుకు కట్టడం అంటే ఆయన ఒకే మాట అని ఉంటాడు. ఏమని అంటాడు తెలుసా? నేను దేవుని యొక్క మాట నేను నా చెవులారా విన్నాను. హల్లెలూయా. ఏం చేశాను? ఆయన మాటనే విన్నాను, ఆయన చెప్పింది నేను నా చెవులారా విన్నాను, కాబట్టి నేను చేస్తున్నాను. హల్లెలూయా. ఏం చేశాడు? ఆ 120 సంవత్సరాలు నోవా ఎలా కనబడ్డాడు చెప్పండి? సమాజానికి ఎలా కనబడ్డాడు? లోకానికి వెర్రివాడు. ఎందుకంటే దేవుని మాటలన్నీ లోక నియమానికి లోక సిద్ధాంతాలకి విరోధమైనవి. పాల్ ఈ ఫ్రెండ్స్ అందరూ వా గ్రేట్ అన్నారంటే యు ఆర్ ఏ స్టూపిడ్ క్రిస్టియన్ అని అర్థం, యు ఆర్ ఏ ఫేక్ క్రిస్టియన్ అని అర్థం. హల్లెలూయా. ఆ మాట మీకు అర్థమవుతుందా? క్రైస్తవుడు అన్నవాడు లోకానికి భిన్న. ప్రభు అన్నాడు కదా, లోకం నన్ను విసర్జించింది కాబట్టి మీరు నన్ను నమ్మితే మిమ్మల్ని కూడా విసర్జిస్తుంది లోకం. ఎందుకంటే లోకానికి పరలోకానికి సంబంధం లేదు. అర్థమైతే దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఎన్ని మాటలు బోధించాడు చెప్పండి? 120 సంవత్సరాలు ఏం సువార్త ప్రకటించాడు? వర్షం వస్తుంది. నీతిని ప్రచురం చేసిన వాడు నోవహు అని ఉంటది అందులో. హల్లెలూయా. హల్లెలూయా. ఆ 2 ముక్కలు చెప్పినందుకు దేవుడు ఏం చేశాడు? ఆకాశతులను విప్పి, మీకు గుర్తుందా? 2వ దినం దేవుడు సృష్టి చేస్తున్నప్పుడు భూమి అంతా కూడా నీళ్లతో నిండి ఉన్నది. దాన్ని 2 భాగాలుగా చేశాడు. ఒక భాగం పైకి పట్టుకెళ్ళాడు, ఒక భాగం భూమి మీద వదిలేశాడు. ఆ రెండింటి మధ్య ఉన్న ఖాళీ స్థలాన్ని ఆకాశ విశాలం అని పిలిచాడు, పర్మనెంట్స్ అని పిలిచాడు. అట్లే హల్లెలూయా. నేను మాట చెప్పాలంటే ఓవర్ హెడ్ ట్యాంక్ పైకి తీసుకెళ్ళి ఏం చేశాడు? వాటిని వినండి, ఆ 120 సంవత్సరాలు వర్షం వస్తుంది నాకు తెలియదు ఆ వర్షం అంటే ఏంటో. కానీ దేవుడు ఏం చేశాడు? 40 దివారాలను వర్షం కురిపించి అగాధ జలములను తెరిచి సమస్త భూమిని జలమయం చేసేసాడు. ఎన్ని మాటలకి నాశనం చేశాడు సృష్టిని? 2 మాటలు. వర్షము వస్తుంది. వర్షం వస్తుందన్న దానికి ఎంత బీభత్సం కలిగిస్తే వారానికి ఇన్ని ప్రసంగాలు వింటున్నందుకు రాబోతున్న విపత్తు ఎంత భయంకరంగా ఉండబోతుంది తెలుసా? ఈసారి అంటున్నాడు మనం చదువుకున్న వాక్యం బట్టి, కేవలం భూమినే కాదు, నోవా దినములాగా 3 ఆకాశంలో కూడా నేను నాశనం చేయబోతున్నాను. ఆ నాశనం కూడా బాగుండదు, అగ్ని గంధకాలతో కాల్చిపడేస్తాను సమస్తాన్ని. హల్లెలూయా. హల్లెలూయా. ఈ వాక్యంలో చెప్పండి, దేవుని వాక్యం అర్థం చేసుకో. చెప్పండి, దేవుని వాక్యం అర్థం చేసుకో. దేవుని వాక్యం, దేవుని వాక్యం. సేవకులు వాక్యం బోధిస్తుంటే నీకు పిచ్చోళ్ళ కనబడచ్చు, వెర్రివారుగా కనబడచ్చు. చెప్పేదే చెప్తున్నారు, చెప్పింది సోదే చెప్తున్నారు. కానీ నోవా అయితే 120 సంవత్సరాలు చెప్పాడు ఆ సోదే. హల్లెలూయా. హల్లెలూయా. పొరపాటు పడకే ఇలాగే బోధిస్తుంటారు. కానీ ఎన్ని సంవత్సరాలు? 120 సంవత్సరాలు. నువ్వు కనీసం 80-90 సంవత్సరాలు బ్రతుకుతావు లేదు. నోవా అయితే 120 సంవత్సరాలు ప్రసంగం చేశాడు. ఇదే ప్రసంగం. మొదటి చెప్పండి, దేవుని వాక్యం. దేవుని వాక్యం నువ్వు పట్టుకోగలిగితే వినండి, నీ జీవితం ఈ లోకంలో కన్నా అక్కడ ఎంత గొప్పదో నీకు అర్థమవుతుంది. హల్లెలూయా. దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. 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 ఎల్లవయ్యా ఇలా ఎల్లవయ్యా ఇది మళ్ళీ హల్లెలూయా. మళ్ళీ ఇంకోసారి హల్లెలూయా. ఇంకొద్దిగా హల్లెలూయా. ఇంకొకసారి హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ఫ్యాన్ పడేలాగా హల్లెలూయా. ఇంకొకసారి హల్లెలూయా. ఈ 6 సార్లు చెప్పడానికి హల్లెలూయా నీకు ఎంత చికాకుంటే నోవాకు 120 సంవత్సరాలు 2 మొక్కలు చెప్పడానికి ఎంత చికాకు. అందుకే లోకానికి వెర్రివాడు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, లోకంలో నీకు ఎక్కువ విలువ ఉందంటే పరలోకంలో నీకు లేదని అర్థం. మళ్ళీ చెప్పనా? ఈ లోకంలో అందరూ వా వా యా వా అన్నారంటే నీకేం లేదు, పరలోకంలో పెద్ద సున్నా. హల్లెలూయా. హల్లెలూయా.
మీ పక్కన గురించి ఇచ్చి చెప్పు, నీకు అర్థమైతే గొప్పలకి వెళ్ళక గొప్పలకెళ్ళక గొప్ప అయిపోగలదు జీవితం. గొప్పలకెళ్ళక చెప్పండి. గొప్పలకెళ్ళక గొప్ప అయిపోతుంది. గొప్పలకెళ్ళక గొప్ప ఆ పరలోకంలో గొప్ప అయిపోతుంది. ఇక్కడ గొప్ప వచ్చింది కానీ పరలోకంలో గొప్ప అయిపోతుంది. పరలోకంలో గొప్ప అయిపోతాం. రెండో దానికి వస్తున్నాను. ఎంతమందికి అర్థం అవుతుంది? ఈ హల్లెలూయా. లోకంలో జీవితం చాలా చిన్నది, ఆ పరలోకంలో నీ జీవితం చాలా గొప్పదని ఎంతమందికి అర్థం అవుతుంది? హల్లెలూయా. ఈ లోకానికి ఎందుకు వాక్యం వెలుగుతాను ఉంటుందంటే నువ్వు అనుకున్నావు నీ జీవితం చాలా పెద్దదని. ఇక్కడ తెగ కష్టపడిపోతున్నాయి. కష్టపడదన్నా దేవుడు కష్టపడమన్నాడు, సంపాదించుకోమన్నాడు. కానీ రెండోది హల్లెలూయా. హల్లెలూయా. దేవుని సమయం. చెప్పండి. దేవుని సమయం. దేవుని సమయం. ఏం అర్థం అవ్వాలి నీకు? ముందు దేవుని వాక్యం నీకు అర్థం అవ్వాలి. ఇక్కడ జీవితం అక్కడ జీవితం చాలా గొప్పదని. రెండోది దేవుని సమయం. చెప్పండి. దేవుని సమయం. దేవుని సమయం. వినండి, ఇప్పుడే బైబిల్ చదివినప్పుడు మనమైనా దేవుని దృష్టికి 1000 సంవత్సరంలో ఒక దినముతో ఒక దినము లాంటిది. ఒక దినం వల్లే అంటే 1000 సంవత్సరాలు ఒక దినం కాదు, 2 సమానం కాదు. 1000 సంవత్సరాలు దేవునికి ఎలాంటిది? ఒక దినము లాంటిది. అలాగే ఒక దినము 1000 సంవత్సరం లాంటిది. అంటే అర్థం ఏంటంటే మీరు వింటుంటే మీరు వింటానని చెప్తాను. చెప్పండి. దాని అర్థం ఏంటంటే నీ టైంలో నీ వాచ్ నడిచే టైం ప్రకారంగా దేవుడు చేయడు. ఏం చేయడు? నీ వాచ్లో ఉన్న టైం ప్రకారంగా దేవుడు ఏది చేయడు. అంటే నువ్వు అనుకున్న టైంకి ఏది దేవుడు చేయడు. హల్లెలూయా. హల్లెలూయా. మళ్ళీ చెప్పలా, నువ్వు అనుకున్న టైం దేవుడు ఎప్పుడు చేయడు. చూడండి, మన కాలంలో ఉన్నాం, మన టైంలో హిస్టరీలో మనం ఉన్నాం. అంటే కాలానికి 3 భాగాలు ఉన్నాయి. ఆ 3 భాగాలు ఏంటంటే నిన్న, నేడు, రేపు. ఎన్ని భాగాలు ఉన్నాయి? 3 భాగాలు. ఒకటేంటి? నిన్న, నేడు, రేపు అనే భాగాలు ఉన్నాయి. కానీ దేవుడికి ఈ 3 భాగాలు లేవు. దేవుడికి ఒకటే ఉంది, నేడే. దేవుడికి ఏముంది? నేడే. చెప్పండి. నా దేవుడికి నేడే ఉంది. నా దేవునికి నేడే ఉంది. నేడ కాదు, నేడే. చెప్పండి. నా దేవుడికి నేడే ఉంది. నా దేవునికి నేడే ఉంది. బైబిల్ ప్రకారం చెప్పరా, కుడి పక్కన దొంగ దశమస్ ఏమన్నాడు? యేసు, నీవు నీ రాజ్యంలో వచ్చిన నన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రభు ఏమన్నాడు? రేపనలేదు, నేను అడగవలసిన లేదు, నేడే నీవు నాతో పరదేశంలో ఉండువు. హల్లెలూయా. నీకైతే నిన్న ఉంది. నిన్న ఆయన అడిగితే దేవుని నేడు అనేవాడు. ఈ రోజు అడిగినా నేడే అంటాడు, రేపు అడిగినా నేడే అంటాడు. బైబిల్లో అన్ని ఉండొచ్చు, నిన్న నేడు నిరంతరం ఏది, అది నీ భాషలో చెప్పే విధానంలో ఆయన చెప్పాడు. కానీ ఆయన మారని దేవుడు, గొప్ప దేవుడు. ఉన్నవాడును హల్లెలూయా. ప్రెజెంట్ I am. హల్లెలూయా. I am అంటే ప్రెజెంట్. హల్లెలూయా. 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 చూడండి, నా దేవుడు వినండి, దేవుడు సమయాన్ని సృష్టించాడే కానీ సమయంలో జీవించాడే. మళ్ళీ చెప్పనా, దేవుడు సమయాన్ని కలగజేసిన వాడే కానీ దేవుడి సమయంలో ఉన్నాడు. అది ఆయన యుగ యుగంలో మారని దేవుడు. ఎలాగా? కూర్చున్నాడు. హల్లెలూయా. 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 నా మాట మీకు అర్థమవుతుంది దేవుడు? మీకు అర్థం లేదు, చాలా ఇంపార్టెంట్ థింగ్ చెప్తాను. సమయానికి ఎందుకు ఆయన సమయం నువ్వు తెలుసుకోవాలి. వినండి, దేవుడు నీకు అంటూ ఒక వాగ్దానం ఇచ్చాడంటే జాగ్రత్త. ఎప్పుడు నెరవేర్చే దేవుడు అనుకుంటున్న వాగ్దానం చెప్పాలి. ఆయన సమయంలో నీకు వాగ్దానం ఇచ్చాడంటే ఆయన ఎప్పుడు నేనే నెరవేర్చే దేవుడు. హల్లెలూయా. నీకు అర్థం లేదు దేవుడు వాగ్దానం ఎంతవరకు అర్థం? నేను స్వస్థపరుస్తున్నాను నేను అన్నాడు అంటే ఆయన నోట్తో చెప్పాడంటే ఎప్పుడు నేడే. స్వస్థపరిచేవాడు? నేడే. ఆ హల్లెలూయా. ఆయన మైండ్
ఇంట్లో ఒక్కసారి పలికాడంటే అక్కడ క్షణంలో చేయడానికి ఇష్టపడే దేవుడు. హల్లెలూయా. అప్పుడే వాగ్దానం నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. మరి ఎందుకు కావట్లేదు? అది ఎందుకు కావట్లేదు? నేను మళ్ళీ గుర్తు చేస్తానే, వాగ్దానం చేసే ప్రారంభండి ఇమీడియట్లీ గివ్. యేసు ప్రభు స్వస్థత చేసినట్టు చూసారా, వెంటనే స్వస్థత ఎప్పుడు కలిగింది? వెంటనే. అంటే వెంటనే ఆయన అన్న వెంటనే జరిగిపోదు. కానీ జరగాలంటే ఏదో తేడా ఉంటాయి కదా. ఎంతమంది కావాలి రాత్రి? నాకు కావాలి. హల్లెలూయా. వినండి, ఎంతమంది కావాలి? ఇప్పుడు వాగ్దానం చేస్తే వెంటనే చేసే దేవుడు, వెంటనే నెరవేర్చే దేవుడు. కానీ ప్రభు అన్నాడు, నేను వాగ్దానం నీకు ఇచ్చాను. ఏం చేశాను? వాగ్దానం నీకు ఇచ్చాను. కానీ ఇప్పుడు నా ప్రాబ్లం అంత ఏంటంటే, దాన్ని ఎప్పుడు నెరవేర్చాలనేది నీ చేతిలో. మళ్ళీ చెప్పరా, వాగ్దానం ఇచ్చాడు, ఎప్పుడు చేయడానికి ఇచ్చాడు? నువ్వు అది పట్టుకుని కూర్చున్నావు, వెంటనే వాగ్దానం వస్తున్నావు. యూట్యూబ్లో పెట్టండి, ముందు మన చూపులోకి వెళ్ళాలి. చెప్పండి, వాగ్దానం చేసినట్టు ఎప్పుడు చేయడానికి? ఇమీడియట్లీ. హల్లెలూయా. ఆ మాట మీకు అర్థమవుతుందా? ఇమీడియట్లీ. మీకు అర్థమే చెప్తాను. ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలుని 430 సంవత్సరాల తర్వాత మోషే ద్వారా బయటకు తీసుకొచ్చాడు. తెచ్చాడు లేదా? వాళ్ళని బయటికి తేగానే ఏమన్నాడు? ఇప్పుడు వెళ్ళండి అన్నాడు. అంటే ఇప్పుడు కనుక వారు అక్కడి నుంచి ఎగిరి గాలిలో ఎగిరి వాగ్దాన భూమిలోకి వెళ్తే వాళ్ళు వెళ్ళమంటే వాళ్ళ సమయం. ఇప్పుడు నీకు అర్థం లేదంటే లేదు. వాగ్దానం అయితే ఇచ్చాడు, వాళ్ళు దేని ప్రవహించి కానాను దేశములు మీదే స్వాధీనం చేసుకోండి అన్నాడు. ఇప్పుడు స్వాధీనం చేసుకునేది ఎవరి చేతిలో ఉంది? ఆ చేతిలో ఉంది. ఎప్పుడైనా ఆ చేతిలో ఉంది. వాస్తవం ఎన్ని దినాలు వెళ్ళిపోవాలి వాగ్దానానికి? కేవలం 35 రోజులు. 35 రోజులు వాగ్దానం. ఆ ప్రయాణం ఎంతకాలం పట్టింది? 40 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. ఇప్పుడు ఇదంతా చేసుకుంది ఎవరు? వాళ్ళే, ఇశ్రాయేలీలే. ఆయన ఆలస్యం చేయలేదు. అబ్రహాం ఎప్పుడు ఇచ్చాడు వాగ్దానం? కుమారుని ఇస్తానని 75 సంవత్సరంలో చెప్పాడు. కానీ 100వ సంవత్సరం కూడా కారణం ఏంటో తెలుసా? దేవుడు అంటాడు, నీకు వాగ్దానం ఇచ్చాను అబ్రహాం తీసుకో, కానీ సమయం అది నెరవేర్చబడడం అనేది వాగ్దానం అయితే ఇచ్చాను. వాగ్దానం ఇచ్చాను, దాన్ని నేను నెరవేరుస్తాను. కానీ ఎప్పుడు నెరవేర్చాలనేది నీ చేతిలో ఉంది. మీరేమన్నా అర్థమైంది? ఒక మాట ఎంతమంది కాదు? హల్లెలూయా. మళ్ళీ చెప్తాను, నీకు అర్థం అవుతుంది. నాకు తెలుసు బుర్ర చదువుకున్న అర్థమైంది. నేను ఎన్ని రోజులు చదువుకున్నా నాకు బాగా అర్థమైంది. అని చెప్పు, వాగ్దానం ఇచ్చిన దేవుడు నెరవేర్చువాడు, దానికి ప్రాబ్లం లేదు. చూడు, ఒకసారి వాగ్దానం ఇచ్చిన తర్వాత నువ్వు సహకరించినా దాన్ని నెరవేర్చాలి. ఆమేన్. హల్లెలూయా. కానీ సమయం ఎవరి చేతిలో ఉంది? ఇప్పుడు నా చేతిలో. నా చేతిలో ఉంది. నా చేతిలో. ఆ వాగ్దానం నెరవేర్చడానికి ఎవరి చేతిలో ఉంది? నా చేతిలో. నా చేతిలో ఉంది, ఎవరి చేతిలో లేదు. ఇప్పుడు అబ్రహాం అంత టైం పట్టడానికి కారణం ఏంటి? చెప్పండి, ఎవరు తీసుకొచ్చాడు మధ్యలోకి? అబ్రహాము ఆగర్ తెచ్చాడు. నువ్వేమేమి తీసుకొస్తున్నావు మధ్యలో? ప్రభు అన్నాడు, వాగ్దానాన్ని నెరవేరుస్తాను, ఎందుకంటే అది కాదు కాబట్టి. కానీ ఎప్పుడు చెయ్యాలనేది ఎవరి చేతిలో ఉంది? నా చేతిలో. అట్లనే గట్టిగా చెప్పడం ఎవరి ప్రాబ్లం అంటారు? ఎవరి చేతిలో? చూడండి, అలాగని ఇశ్రాయేలుని ప్రయాణంలో తిరుగుబాటు చేసినా, గొనిగినా సొనిగినా, సేపలు రాళ్ళతో కొట్టి చెబుతామన్నా దేవుడు ఏమైనా వాగ్దానం నెరవేర్చు కాపాడా? ఆపలేదు, నెరవేర్చాడు. కానీ ఆ నెరవేర్చేటప్పుడు ఈ తిరుగుబాటు చేసిన వాళ్ళందరూ ఏం చేశాడు? అక్కడ నాశనం చేశాడు. విను, నీకు ఇచ్చిన వాగ్దానం అయితే నెరవేరుస్తాడు, కానీ ఎప్పుడు నెరవేర్చాలనేది
ఎవరి చేతిలో? నా చేతిలో. ఇంకా లోకం వైపు చూసుకుంటూ ఈ లోకం నా జీవితం పెద్దదే, ఆ పెద్దది కావాలి, కానీ ఈ లోకం అన్నీ కావాలి, ప్రకృతి జీవితం ఎంతమంది గర్వం. ఇక్కడ జీవితం కన్నా అక్కడ జీవితం చాలా పెద్దది. ఏ విధంగా తెలుసుకోవచ్చు? ముందు దేవుని వాక్యం ద్వారా, రెండోది ఎలాగా దేవుని సమయాన్ని అర్థం చేసుకోవాలి. దేవుని ఆయన చేయి కొలస కాదు నీకు మేలు చేయడానికి. మనం అట్లా వస్తున్నాం, ఏం చేస్తాం మనం? ఓ పక్కన ప్రార్థన చేస్తాం, పక్కన సీరియల్ చూస్తాం, ఓ పక్కన దేవుని మాటలు ఇంట్లో మాట్లాడుకుంటే ఇంకో పక్కన హీరోయిన్ గురించి ఇంట్లో సంభాషణ చేస్తాం. అంటే ఇప్పుడు అడ్డెవరు వస్తున్నారు వాగ్దానం నెరవేర్చడానికి? ఆ టైం నీ చేతిలో ఉంటాయి. ఓ పక్కన ప్రభువా సహాయం చేయి, ఇంకో పక్కన మనుషుల వైపు చూస్తాం. మూడోది అర్థం వస్తుంది, ప్రార్థన చేసుకో. చెప్పండి, దేవుని ప్రాధాన్యత. దేవుని ప్రాధాన్యత. చెప్పండి, దేవుని ప్రాధాన్యత. దేవుని ప్రాధాన్యత. చెప్పండి, దేవుని వాక్యం. రెండోది దేవుని సమయం. మూడోది దేవుని ప్రాధాన్యత. దేవుని ప్రాధాన్యత అంటే నువ్వు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నావు? చూడు, ఉద్యోగం చేయదన్నా పని చేయదన్నా చేసుకో. ఇది చదవద్దని కాదు, బాగా మాన్యం కాదు, స్కూల్ మాన్యం కాదు, కానీ దేనికి ప్రాధాన్యత ఇస్తున్నావు? మీ చదువు కన్నా భయం చాలా గొప్పగా మీకు తెలుసా? తెలుసా మీకు? అందుకే మనం అడ్రస్ వినండి, మీరు ఎప్పుడైతే బైబిల్ విలువిస్తారో ఆ రోజు మీ జీవితంలో విలువించుకుంటారు అని చెప్పిన. అప్పటి వరకు నేను ఎన్ని ప్రసంగాలు చేసినా, రేపు సేవలు వచ్చి ఎన్ని ప్రసంగాలు చేసినా ఏది మంచి స్పర్శ ఇటు నాట్ ఇది ఇంతే. ఇవి చెప్పండి, నువ్వు ఆశీర్వదించబడాలా లేదా అనేది సేవకుల ప్రసంగాల్లో ఉన్నాయా? నువ్వు చెప్పండి కొట్టే దాంట్లో ఉందా? లేదంటే ఇంకెక్కడ ఉంది? చెప్పలేదు. ఇచ్చే విలువ ఆయన టైం ప్రభు నా భక్తాన్ని ఇచ్చే నెరవేర్చువాడు. అది ఇంకా నెరవేర్చువాడదండి. నేను ఎక్కడ ప్రభు ఆటోచ్చాను, నేను ఇలాగ ఆటంకున్నా నేను నెరవేర్చుతాను, నేను ఆటంకం ఉండకుండా నేను నీ మాటకు లోబడి కృప ఇచ్చి అని అడగాలి కదా. దేవుడేమో అబద్ధికుడు కాదు. హిస్ వర్డ్ ఇస్ సో పవర్ఫుల్. హల్లెలూయా. ప్రాధాన్యత చెప్పండి, ప్రయారిటీస్ ఆఫ్ గాడ్. ఆయన నీ నుంచి ఏం ఆశిస్తున్నాడు? దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి? పొద్దున్న లేకుండా ముందు ఎవరికి ఇవ్వాలి ప్రాధాన్యత? చెప్తాను, ఎంతమంది లేచి పొద్దున్నే ప్రార్థన చేస్తాను, ప్రభా ఈరోజు నన్ను నడిపించు, నువ్వు నాకు తోడుగా రా, ఈరోజు నా పక్షం నువ్వే యుద్ధం చేయి, ఎక్కడ శోధనలో పడడం కీడును నన్ను తప్పించు, యెహోవా మీ పక్షం యుద్ధం చేయండి, మీరు ఓర్పునే నిలిచాడు. మాటలు ఊరికనే చెప్తే కాదయ్యి. పొద్దున్నే లేచి ముందు ఎవరి సహాయంతో నడవాలి ఆ రోజంతా? దేవుని సహాయం. అంటే ప్రార్థన దేనికి ఇస్తున్నావు నువ్వు? అన్నీ అయిపోయాక బైబిల్ అన్నానంటే, నీ పనులన్నీ అయిపోయాక ప్రార్థన అంటే దానికి పెద్ద విలువ లేదు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే మేము మధ్యాహ్నం సాయంత్రం ప్రార్థన చేద్దాం, నేను చేయొద్దని కాదు, నువ్వు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నావు? అన్నీ అయిన తర్వాత యేసుని దూరంలో వెనకాల పెట్టబట్టే భయంకరమైన ప్రణయం. యేసుని ఎవరైతే ముందు పెట్టుకుంటారో వారి జీవితంలో అద్భుతం. వినండి, ఒక మనిషి వాషింగ్ మిషన్ కొనుక్కున్నాను అనుకోండి, 90,000 రూపాయలు వాషింగ్ మిషన్ కొనుక్కున్నాను, గ్యారెంటీ ఉందా? అది 30 సంవత్సరాలు మా మనవరాలు కూడా లోన్ పెట్టుకుని తిప్పచ్చు అనే నమ్మకం ఉందా నీకు? లేదు. మన కాలం పోతుంది. ఈ లోకంలో ఏది కూడా శాశ్వతమైనది కాదు, ఇవన్నీ అస్థిరమైనవి. ఆఖరి నీ పరిస్థితి కూడా అస్థిరమైనవి. అస్థిరమైన వాటిని గట్టి పట్టుకుంటాం. ప్రభు అన్నాడు, ఒక దినాన అవన్నీ కాలిపోతాయి. మీకందరూ నేను అడ్వైజ్ చేస్తున్నాను, ఇండియా యుద్ధం నడుస్తుంది చూస్తున్నారు, ఇంకా స్టార్ట్ అవ్వలేదు సరిగ్గా. చిన్న టపాస్కాయ పెంచుకుంటారు. ఏం పెంచుకుంటారు? చిన్న టపాస్కాయ అని అంటారు. వస్తాయి. హల్లెలూయా. హల్లెలూయా. సెలీనా వస్తుంది, అడగండి సెలీనాని. పాకిస్తాన్ బార్డర్లో ఉంది అమ్మాయి,
వాళ్ళు కన్నులా చూస్తున్నారు, మిసైల్స్ గాలి వెళ్తున్నాయి, రాత్రులు మొత్తం బ్లాక్అవుట్ చేస్తారు సిటీస్ని. కరెంట్ ఎక్కడ దీపం కూడా ఎవరు ఆఫ్ చేసి పడేస్తారు మొత్తం. వింటున్నారా? మిసైల్స్ ఎలాగంటే చిన్న పిచ్చుకులాగా పక్షులా గాలి ఎగినట్టు సార్ సార్ వెళ్తున్నాయి. అయిన చిన్న చిన్న తపాసుకాయలు అసలైనవి ఉన్నాయి, బూడిదైపోతాయి పట్టణాలు. వింటున్నారా? ఈ లోకంలో అన్ని కూడా అశాశ్వతం. మీకు మాట నేను చెప్తాను వినండి. నేను పనిచేసిన డిపార్ట్మెంట్లో న్యూక్లియర్ పవర్ని తయారు చేస్తారు. ఎలక్ట్రిసిటీ పవర్, న్యూక్లియర్ పవర్. ఒకనప్పుడు మహా మేధావుల చేతిలో న్యూక్లియర్ బాంబ్స్ ఉండేవి. ఎంతమంది న్యూక్లియర్ బాంబ్ అర్థమైంది ఇప్పుడు? హల్లెలూయా. నాగాసాకి, హిరోషిమా, జపాన్లో ఈ రోజు కూడా ప్రయోగం లేదు. హల్లెలూయా. వింటున్నారా? మీకు తెలియక వెళ్ళి ఏదో అమలమ్మ అపరమ్మ కులయంలాగా గెంతులేస్తున్నాం ఇక్కడ బాబ్జీనగర్. ప్రపంచ దేశంలో అగ్రదేశం నాయకులు నిద్ర పట్టట్లే. ఒకనప్పుడు మహామేధావుల చేతిలో ఈ బాంబులు లేవు, ఇప్పుడు పిచ్చోడి చేతిలో ఉన్నాయి బాంబులు. ఆయన ఎప్పుడు ఏం చేస్తాడో ఎవరికి తెలియదు. హల్లెలూయా. న్యూక్లియర్ బాంబులు అనేది ఒక ఎత్తు అయితే, న్యూక్లియర్ బాంబ్ అంటే 100 రెట్లు పవర్ఫుల్ హైడ్రోజన్ బాంబ్స్.